ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు, కొత్త ఉద్యోగాల కల్పన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబిలో ఆమోదించిన 44,776 కోట్ల రూపాయల విలువైన 15 ప్రాజెక్టులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనుంది. అల్లూరు జిల్లాలో 14,328 కోట్ల రూపాయలతో 2,300 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్, అనంతపురం జిల్లాలో 972 కోట్లతో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సత్యసాయి జిల్లాలో 1,163 కోట్ల పెట్టుబడితో 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్, 4,435 కోట్లతో కడప రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనంతపురంలో 2,000 కోట్లతో టాటా పవర్ ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాకినాడలో 1,535 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫెర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. కడప జిల్లా కొప్పర్తిలో 305 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన మంత్రివర్గంలో చర్చిస్తారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక విశాఖ పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించింది. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూముల కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఉన్నత విద్యామండలిని భవిష్యత్తులో కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. కమిషనరేట్ ఏర్పాటు వల్ల ఉన్నత విద్యామండలి అధికారాలు కొన్ని తగ్గనున్నాయి.